ఈరోజు వేదిక టీవీ చేవెళ్ళ నియోజకవర్గం హిమాయత్ నగర్ విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు సీఎంకి రాసిన లెటర్లలో ఈ హిమాయత్ నగర్ని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారాలనే విషయం ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ముదిగొండ మంజుల గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న కాళ యాదవ్ గారు సీఎంకి లెటర్ రాశారు కదా, ఈ హిమాయత్ నగర్ కూడా అందులో ఉంది మున్సిపాలిటీగా మారాలని. మేము ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని గ్రామాలు 111G ఉన్నాయి కాబట్టి నష్టపోతున్నాయి. వాటికి బదులుగా ఇప్పుడు మనం మున్సిపాలిటీలో పడాలంటే కొంచెం డెవలప్మెంట్ అయిన తర్వాత మున్సిపాలిటీలో పడితే బాగుంటుంది. దీనికి ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకోవాలని నేను విన్నపిస్తున్నాను అందరికీ. అలాగే ఈ మొయినవేదే కాకుండా అజీజ్ నగర్, హిమాయత్ నగర్, ఎంకపల్లి, చిల్కూరు, పెద్దమంగళారం, సూరంగల్ ఉన్నది కదా, ఈ 7 ఎందుకని మేము 7 గ్రామాలని ఇంక్లూడ్ చేసిండ్రు. అందులో చిల్కూరు కూడా వచ్చింది. మళ్ళీ మధ్యలో వేరే గ్రామాలు ఉన్నాయి, అక్కడ వాటిని ఇంక్లూడ్ చేయలేరు. మొత్తం మండల్లో 18 ఉన్నాయి. మండల్లో మొయినాబాద్ మండల్లో వాటిని ఇంక్లూడ్ చేయక ఓన్లీ స్పెసిఫిక్గా ఈ 7 ఎందుకు మెన్షన్ చేసిండ్రు. నాగిరెడ్డి కూడా బాకారంని ఇందులో ఇంక్లూడ్ చేయలేరు. అది కూడా కారణం తెలుసుకొని వాళ్ళ ప్రజాభిప్రాయం కూడా మనం తెలుసుకొని పబ్లిక్ ఒపీనియన్తో మనము గవర్నమెంట్ని తప్పు పట్టట్లేదు, ఇక్కడ ఎవరిని కూడా స్థానికుల ఎమ్మెల్యేలను కూడా మేము తప్పు పట్టట్లేదు. వాళ్ళ అభిప్రాయం ప్రజాభిప్రాయం తెలుసుకొని ఇక్కడ డెవలప్మెంట్ ఎంత ఉంది, ఇంకా డెవలప్మెంట్ కావాల్సింది విలేజెస్ చాలా ఉన్నాయి, ఇక్కడ చాలా డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడే మున్సిపల్లో పడితే అంత ఇది కాదేమో అని స్థానికంగా ప్రజలను కూడా అభిప్రాయం తెలుసుకోవాల్సిందిగా మేము ఇక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నాయి. 84 గ్రామాలకు 2 లేక్స్ ఉన్నాయి, మన గండిపేట అండ్ హిమాయత్ సాగర్. ఇక్కడ మనం మున్సిపాలిటీ చేస్తే లేక్స్ అన్నీ కూడా కలుషితం అయిపోతాయి. అది కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మా 84 గ్రామాలకు ఇక్కడ మేము ఎవరైతే మున్సిపాలిటీ చేయాలనుకునే కొన్ని గ్రామాలను మాకు కూడా న్యాయం చేయాలి. మాకు కూడా దృష్టిలో పెట్టుకొని ఒకరేమో 111G ఎత్తేస్తామంటారు ఒక గవర్నమెంట్ వచ్చి, ఇంకొక గవర్నమెంట్ వచ్చేసి దాన్ని ఎత్తేయము అని అంటారు. కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు, దానికి కొంచెం సవరణ చేస్తారు దానికి. సో ఇలా ఉంటే పబ్లిక్ సఫర్ అవుతున్నారు. గవర్నమెంట్స్ వాళ్ళ రూల్స్తో వాళ్ళు చెప్పి వెళ్ళిపోతున్నారు. ఒకరు ఎత్తేస్తా అంటారు, ఒకరు ఉండని అంటారు. ఇప్పుడు సఫర్ అయ్యేది 84 గ్రామాలు. ఫస్ట్ 111G ఎత్తుతారా, అది చేసిన తర్వాత 84 గ్రామాలకు న్యాయం చేయమని కోరుతున్న సీఎం గారిని. అదేవిధంగా నీరు కలుషితం కావద్దు, ఇక్కడున్న ఈ నీళ్లు కూడా మనకు సరఫరా అయ్యే డ్రైనేజ్ వాటరే కానివచ్చు, ఏ వాటరే కానీ వాటిని మళ్లించే ఒక మార్గం ఎన్నుకున్న తర్వాత మాకు ఇక్కడ మున్సిపాలిటీలు పడతాయా పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ప్రజాసేకరణ చేసి అట్లానే లీడర్సే కానీ ఎమ్మెల్యే ఎంతోమంది ఇక్కడ పరిపాలకులు ఉన్నారు, గతంలో ఉన్న వాళ్ళు ఎక్స్ సర్పంచ్లే కావచ్చు, ఎక్స్ ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే కావచ్చు, వాళ్ళంతా ఒపీనియన్ తీసుకొని సవినయంగా నేను గవర్నమెంట్కి విన్నపం చేసుకుంటున్నాను. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు 1 సంవత్సరం పాలన జరిగిపోయింది కాంగ్రెస్ హయాంలో. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎలా ఉంది మేము చేవెళ్ళలో చూసుకుంటే? చేవెళ్ళలో చూసుకుంటే ఇప్పుడు మేము సర్పంచ్ పదవి నుంచి మేము తప్పుకొని దాదాపు 1 year అయిపోయింది. ఈ ఫిబ్రవరి వస్తే 10 months అయిపోయింది. ఇప్పుడు 11th month రన్నింగ్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే మాకు ఎక్కడ కూడా ఈ డెవలప్మెంట్ మాకు కనిపించలేదండి. మాకు తెలిసిన వరకు అయితే మనకు పెన్షన్స్ అక్కడక్కడ వస్తున్నాయి, వేరే పథకాలు అయితే అమల్లోకి రాలేదు. ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసిన అయితే దాదాపు ప్రజలకు ఎక్కడ అందలేదు. చాలా వాపోతున్నారు ప్రజలంతా. మేము ఎంతో గౌరవించి సీఎం గారిని ఎన్నుకుంటే మాకు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నామని. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా బాగానే సక్సెస్ అవుతుంది. కాకపోతే అనుకున్న స్థాయిలో ప్రజలు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఆయన మీద. ఎంత హై ఎక్స్పెక్టేషన్స్ చేసిరో దానికి కొద్దిగా తక్కువ ఉంది. దాన్ని రీచ్ అవ్వడానికి కొద్దిగా గవర్నమెంట్ కూడా కృషి చేయాలి. అందుకు ప్రజలు కూడా సాటిస్ఫై చేయాలంటే మన సీఎం గారు ఇంకా కొంచెం అభివృద్ధి పథకంలో ముందు వేగవంతంగా మన కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలి. పథకాల విషయంలోనే కానీ, గవర్నమెంట్ విషయంలోనే, పబ్లిక్ డెవలప్మెంట్ విషయంలోనే కానీ, ఎస్పెషల్లీ సర్పంచ్ల విషయంలోనే కానీ మాకు బిల్స్ రాకుండా కూడా పెండింగ్ బిల్స్ ఉన్నాయి, మీకు తెలిసిన విషయమే. ఆ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని సవినయంగా గౌరవపూర్వకంగా మన సీఎం గారిని నేను కోరుకుంటున్నానండి. మ్యామ్, ఇక్కడ అప్ప జంక్షన్ నుంచి వికారాబాద్కి వెళ్ళే రోడ్డు చాలా ఘోరంగా ఉందని, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి విన్నాం. దీని గురించి మీరు ఏమంటున్నారు? ఏమండి, ఒక 30-40 సంవత్సరాల కింద ఇక్కడ రోడ్స్ లేవు. R&B రోడ్డు కాలేదు. మేము వచ్చిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత
ఎన్నో తీర్మానాలు ఇచ్చి రెజల్యూషన్స్ ఒక 30-40 తీర్మానాలు ఇచ్చిండొచ్చు మేము. దానికి 40 years తర్వాత R&B రోడ్ ఫస్ట్ మేము వచ్చిన తర్వాత ఈడే వేసినామండి. ఎవరినన్నా ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ కనుక్కొని మీరు తెలుసుకోండి. ఇక్కడ R&B రోడ్ గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో మంది వచ్చిండ్రు పరిపాలకులు, దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేరు. మేము ఒక 4 years బ్యాక్ మేము వేయించినాం అనమాట. అది అప్పుడు మన చిలుకూరుకి వెళ్ళినప్పుడు డివోటీస్ చాలా ఇబ్బంది పాలయ్యి అక్కడ గుంతల నుండి పడిపోయారు. అలాగే ఇప్పుడు బీజాపూర్ రోడ్ మీరు అన్నారు చూడు, బీజాపూర్ నుంచి మన అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ రోడ్డు, అలాగే మన గవర్నమెంట్ మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు దాన్ని పట్టించుకొని కొంచెము వేగవంతంగా ఆ పని కూడా కంప్లీట్ చేస్తే సంతోషిస్తాం మేమంతా. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనపై మీ అభిప్రాయం ఏంటి? చక్కగా చేస్తున్నారు, ఇంకా కొంచెం వేగవంతంగా చేయాలి. అవుతున్నాయి పనులు, బడ్జెట్ లెక్క కొద్దిగా ఇబ్బంది పడుతున్నారేమో కానీ ఇంకా అలాగే వేగవంతంగా చేయాలి. బాగానే చేస్తున్నారండి మనకైతే. థ్యాంక్ యూ మ్యామ్. బీఆర్ఎస్ నాయకులు ముదికొండ రవి యాదవ్ గారిని మున్సిపాలిటీ గురించి అడిగి ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ స్థానిక హిమాయత్ నగర్, మైనాబాద్ మండల్, ఆర్ఆర్ డిస్టిక్, చేవెళ్ళ నియోజకవర్గం. మున్సిపల్ అనేది గత 5 సంవత్సరాల నుంచి ఇనికిడి వినబడుతుంది. కానీ అది ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చినాక అటువంటి అభిప్రాయాలు మనసు పదాలు వస్తాయి విలేజ్లలో. అట్లా కాకుండా ఫస్ట్ ఒక 1 year నుంచే దీన్ని తీసుకుని ఉంటే బాగుండే. అది ఇంకోటి, మున్సిపల్ అనేది ప్రజాసేకరణ ఉండాలి, ప్రజాభిప్రాయం ఉండాలి. అందరి ప్రజలను అందుబాటులోకి వచ్చి అందరి సేకరణ తీసుకొని దాన్ని బట్టి గవర్నమెంటు ముందుకు నడవాలని మా అభిప్రాయం. ప్రజాసేకరణ లేని ఏది కూడా సాధ్యం కాదు. ప్రజల్లో ముంగట పోతారనే మనం ఏదైనా సత్ఫలితాలు సాధించగలుగుతాం. అది దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు గవర్నమెంట్కు రిప్రజెంట్ చేయగలరని మనవి చేస్తున్నాం. ఎందుకంటే అది అందరి అభిప్రాయం. కాదంటే లేని మున్సిపల్ అయితే కూడా చేస్తే బాగుంటుంది. మాకు 311 జీవో ఉంది, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి అధిగమించాలంటే 311 జీవోలో ఒక సీఎం గారేమో 311 జీవో తీస్తూ ఉంటాడు, ఒక సీఎం గారు 311 జీవో పెడతా ఉంటాడు. అటువంటి విధానంలో మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి మున్సిపల్ గురించి చెప్పుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు, టైం లేదు. కొంచెం దీన్ని ప్రజాసేకరణ చేసిన తర్వాత ఎలాగ ప్రజలు కోరుకుంటే అలాగే చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అలాగే మన రాష్ట్రంలో 2 సార్లు కేసీఆర్ గారిని గెలిపించి అండ్ నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం ద్వారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జనాలకు ఏమేమి చేకూరుస్తారు అంటే ఆల్రెడీ 420 హామీలు ఇచ్చారు అండ్ అలాగే 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఇవన్నీ ఇక్కడ చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో అందరికి అందుతున్నాయి అంటారు ప్రజలకి? పాత పథకాలే ఉన్నాయి, పాత సీఎం పథకాలే నడుస్తున్నాయి. కొత్త సీఎం పథకాలు ఇంకా వస్తుండొచ్చు. పసుపు వచ్చింది, గ్యాస్ కొంతమందికి వచ్చింది. ఆ 2 పథకాలు కొద్దిగా నడుస్తున్నాయి. కరెంటుది కొద్దిగా 50%, 30% అవి నడుస్తున్నాయి. ఇంకా రైతులకు కూడా మొత్తం రుణమాఫీ మొత్తం రాలేదని రైతుల కొంతమంది బాధపడుతున్నారు. దాన్ని కూడా సకాలంలో ఇంకా టైం ఉంది, అది కూడా నెరవేరిస్తే బాగుంటుందేమని మా కోరిక. అలాగే అప్పటికి ఇప్పటికి చూసుకుంటే చాలా మంది కేసీఆర్ నాయకత్వం బాగా బలపరుస్తున్నారని ఒక ఇనికిడి ఉంది. దాన్ని కూడా మేము కూడా చెప్పకనే చెప్తున్నాం. అంటే ఆ పాలనకి ఈ పాలన కంటే జనరల్ ఉద్యమ నాయకుడు చేసే విధానాలకు ఇక్కడ ఉన్న విధానాలకు తేడా ఉంది. కాబట్టి ఆ విధానాలే బాగున్నాయని ప్రజలు అనుకుంటున్నారు, మేము కూడా అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కాళీ యాదయ్య గారు ఎమ్మెల్యే, వారి గురించి మీరు ఏం చెప్తారండి? ఒక 2 మాటలు. అందరితో కలిసి ఉంటాడు, అనిమలిగా ఉంటాడు, సమయం ఉంటాడు, మంచితనంతో ఉంటాడు, ఎవరిని తిట్టాడు, కొట్టాడు. అట్లాంటి మనిషి. ఇక మనుషులకు ఏం కావాలి? మర్యాద పిలవడమే గొప్ప. ఆ మర్యాద ఉంది కాబట్టి మంచివాడు. కానీ డెవలప్మెంట్లో కూడా బాగానే ఉండే, కానీ మధ్యలో కొద్దిగా పార్టీలు మారడం వల్ల డెవలప్మెంట్ కొద్దిగా వెనుకబడ్డది. దాని డెవలప్మెంట్ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా జర ముంగటికి వెళ్ళి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడని మనవి. మంచి వ్యక్తి, అటువంటిది ఉద్దేశంలో ఏ పార్టీలో ఉన్నా కానీ వ్యక్తి అయితే మంచివాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భీమ్ భరత్ గారు కాంగ్రెస్ లీడర్ కదా, వారి గురించి ఏం చెప్తారు? అతను కూడా స్టేట్ ఫార్వర్డే వ్యక్తి, మంచివాడు. అతను కూడా కాదంటలేము. సరే, అది కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అతన్ని కూడా
పార్టీలు మారవచ్చు, ఇవాళ ఉంటాయి రేపోతే పార్టీ కాదు. మనస్తత్వం మంచిగా ఉండాలి, అందరితో కలిసిపోవాలి. అందరితో కలిసిపోతారు, ఇద్దరు కూడా కలిసిపోతారు. కొద్ది ఓట్లే కాబట్టి ఇద్దరిని కూడా ఎవరిని కూడా తక్కువతో చూస్తలేం కాబట్టి ఇద్దరు కూడా మంచోళ్ళే. అలాగే మొన్న సీఎం గారు ఇక్కడ వెల్ఫేర్ స్కూల్కి వచ్చారు కదా, చిలుకూరు గురించి దానిపైన మీ అభిప్రాయం? వెల్ఫేర్ స్కూల్కి వచ్చారు, బాగానే ఉంది. కానీ ఆ స్కూళ్ళల్లో ఈ మధ్యలో బాగా ఫుడ్ ఇన్స్పెక్షన్ అవుతుంది కాబట్టి కొంచెం కేర్ తీసుకుంటలేరని గవర్నమెంట్ మీద అపోహలు ఉంది. అది వాస్తవమే. ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ సార్ ఉండే, ఆయన ఆధ్వర్యంలో బాగుండే. అటువంటి నాయకునికి ఏదైనా చైర్మన్ ఇచ్చి ఈ హాస్టల్ చైర్మన్ కట్టి నాయకునికి ఇస్తే బాగుంటుంది. ఇటువంటి రావని మేము అనుకుంటున్నాం. ఈ ఫుడ్ పాయిజన్స్ అటువంటివి కొన్ని రావు. అలాగే కొంచెం సిస్టమ్ బాగుంటుంది. అట్లాంటి నాయకుడిని ఎత్తుకుని గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది ఏమో, దాని మీద మా అభిప్రాయం. అలాగే ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు జనసంద్రంలో మధ్యలోకి వెళ్ళి వారి సమస్య తెలుసుకొని పరిశీలించే అవకాశం ఉంటుందంటారా ప్రతి గ్రామంలో ఎప్పుడైనా? ఈ ఎలక్షన్ దగ్గరికి వస్తే ఎవరైనా వస్తారు. ఇప్పుడు ఎలక్షన్ దూరం ఉంది, ఇక 4 సంవత్సరాలు ఉంది. ప్రజలకు పార్టీ మారుతుంటే ప్రజలకు పోతుంటే కొద్దిగా ఇప్పుడు కొద్ది కష్ట పరిస్థితులు ఉంటాయి. కొద్దిగా సర్దుకుపోవడమే మార్గం ఉంటుంది. ఇప్పుడు జనాలకు పోతే తిరగబడతారు, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. పబ్లిక్లో ఆయన సర్దుకోవడానికి టైం పడుతుంది. చేవెళ్ళ నియోజకవర్గం, మొయినాబాద్ మండల్, హిమాయత్ నగర్ విలేజ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా చేయాలనే ఆలోచన కాళ యాదయ్య గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి పంపిన సందేశం ద్వారా మీరేం మాట్లాడుతున్నారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మున్సిపల్ కావడానికి మన దగ్గర అటువంటి సోర్స్ లేవు. ఎందుకంటే ఇక్కడ చెరువు గండిపేట ఉంది, ఉస్మాన్ సాగర్ ఉంది, హిమాయత్ సాగర్ ఉంది. ఫస్ట్ అవి వాటర్, ఈ కలుషిత వాటర్ పోవడానికి మార్గాలు అన్వేషించిన తర్వాత మున్సిపల్ గురించి ఆలోచిస్తే బెటర్ ఏమనుకుంటున్నా. ఇంకో 1 ఇయర్ ముంగట దీని గురించి ఆలోచన చేసి ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నా. తప్పేం లేవు మున్సిపల్ చేయడం. కారణం మన దగ్గర సోర్స్ లేవు. 111 జీవో ఉంది. అది మున్సిపల్ కావాలంటే ఈ ఉన్న ఇన్ని విలేజ్లో ఉన్న మురికి వాటర్ అన్నీ ఒక దగ్గర పోవడానికి వే చేస్తే దాని అయిన తర్వాతనే మున్సిపల్ పోతే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రజల మీద అభిప్రాయం అదే. 111 జీవో ఉంది, దీనిలో డెవలప్మెంటే లేదు. మున్సిపల్ చేసి మేము ఏం చేస్తాం? ఉన్న ప్రజల అభిప్రాయం మున్సిపల్ చేసి ఏం చేద్దామనే ఆలోచన ఉన్నారు. ఒకసారి ప్రజల సేకరణ చేసిన తర్వాతనే మీరు ఏమైనా డిసైడ్ చేసుకోమని ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము, అండ్ గవర్నమెంట్ కూడా చెప్తున్నాం. కాదంటలేము. అది ముందుగా 1 ఇయర్ ముందుగా లేదని ఉంటే ప్రపోజల్ పెట్టి చేస్తే బాగుంటుందేమని అభిప్రాయం. మున్సిపాలిటీ చేయాలంటే ముందుగా ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత ఎమ్మెల్యే గారు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. 100% ప్రజాసేకరణ చేసిన తర్వాత అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ఏదైనా ముందుకెళ్తే గవర్నమెంట్ కూడా ఫెయిల్ కాదు, గవర్నమెంట్ సక్సెస్ అవుతుంది. ఉన్న జనాలు కూడా కొద్దిగా ఆలోచన చేసి ఇట్లా బాగుంటుంది అన్నట్టు విధానంతో పోతారు. అర్థం కాకపోతే అర్థం చేసే నాయకులు ఉంటారు. అట్లా పోతే బాగుంటుంది, పాస్ అవుతాం. అది కూడా మా ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ గారికి మా విన్నపం. అలాగే ఇక్కడ చిలుకూరు చాలా దగ్గర ఉంటుంది కదా సార్, చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి గురించి మీ మాటల్లో ఒక 2 విషయాలు. మాకు 1.5 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ జనాలు వెళ్తుంటారు. కొంచెం రోడ్డు కొద్దిగా బాగలేదు. ఆ రోడ్డు కూడా విస్తరించి కంప్యూటర్ రోడ్డు చేస్తే అక్కడున్న సౌకర్యాలు కూడా బాగలేవు. అది ఎండోమెంట్లో పడితే మా జనాలు సంతోషించబోతారని మేము పూర్తిగా నమ్మకం, విశ్వాసం. థ్యాంక్ యూ సార్. ఓకే.